Hi guys, welcome back to our channel Priya Talks. Please do subscribe to the channel. Guys, people are seeing but not subscribing. సో ఇవాల్టి కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేసి, సో ఇక్కడ మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ 2.5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తుంటాం. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర బ్యాడ్లు అది చిట్టుపట్లాడే వరకు ఉండాలి. చిట్టుపట్లాడినాక ఆ తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేయబోతున్నాం. ఇక్కడ మా మమ్మీ మెంతులు యాడ్ చేస్తుంది. ఎండుమిరపకాయలు, బ్యాడ్లు అవి బాగా వేగాలి. ఇప్పుడు 1.5 టమాటో ఆనియన్స్ వేస్తున్నాం. పచ్చిమిరపకాయ, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేంటి స్పెషల్ మీ ఇంట్లో రండి కమెంట్స్లో మాట్లాడుకుందాం. గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్ని. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా మరి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సాల్ట్, 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్, గార్లిక్ అదే వెల్లుల్లి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి ఆనియన్స్ వేగే వరకు. ఆనియన్ బ్రౌనిష్ కలర్ రావాలి. బ్రౌనిష్ కలర్ రావాలి అంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఆ తర్వాత చాలా భిన్న ఏగుతుంది. ఇంకేంటి గైస్, మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరి కొత్త వీడియోస్ చేస్తాను. ఆ తర్వాత బ్యూటీ టిప్స్ చెప్తాను. ఇప్పుడు కాస్త పసుపు, చిటికెడంత పసుపు బాగా మిక్స్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియో నుంచి ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పుడు టమాటో యాడ్ చేయబోతున్నాం. సో టమాటో కూడా బాగా వేగాలి. 2 ఆనియన్స్కి 2 టమాటోస్. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా వేగాలి. మూత పెట్టేసి ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో పెడితే అది టమాటోస్ అనేది ఏగిపోతుంది గాయస్. ఏమీ చేయక్కర్లేదు, జస్ట్ 5 minutes అంతే. మీరు ఇది స్టవ్ పైన పెట్టేసి మీరు వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే స్లో ఫ్లేమ్లో వేగదు కాబట్టి ఏమంత అనిపించదు. ఇప్పుడు ఉడికింది గాయస్. ఇప్పుడు కల్లుప్పు, కొంచెం కల్లుప్పు టేస్ట్ని పెంచుద్ది. ఆ స్పూన్ కారం, ఓకే 1 స్పూన్ ఆఫ్ కారం, జీరా ధనియాల పౌడర్. మేము జీరా అండ్ ధనియాలు 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాం. మేము అంగట్లో ఏది వాడాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటోస్ అంతా వేగింది కదా, జస్ట్ బాగా
స్మాష్ చేసినట్టు మనం మిక్స్ చేసుకోవాలి టమాటోస్, ఆనియన్స్. ఆ తర్వాత ఇప్పుడు వేసిన మసాలాస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము వేపించుకున్న బెండకాయలు, మా మమ్మీ ఆల్రెడీ వేపి పెట్టుకొని ఉండింది బెండకాయలు, సో దట్ జిగురు అంతా వదిలేద్దాన్ని. ఇప్పుడు వేపుకున్న బెండకాయలు మనము ఆ మసాలా లోపలికి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బెండకాయ కర్రీ. ఇప్పుడు ఆ మసాలా పట్టాల బెండకాయలకి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోస్తున్నాం. దాంట్లో పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి. వావ్, చూడండి ఎంత బాగుందో చూసేకి. ప్లీజ్ ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు ఉండియాలి. మూత పెట్టేయండి, అది ఒక 5 మినిట్స్లో అది బాయిల్ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్, ఇది చపాతీ అన్నంలోకి దీనికన్నా బాగుంటుంది. అవుట్పుట్ చూడండి ఇప్పుడు. మై గాడ్, ఆసమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Priya Talks. For more Ventalu, please comment down. Bye bye. Priya Talks.